హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ బ్యాంకింగ్ ఆపర్చునిటీతో అయితే రావడం జరిగింది. మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే అఫీషియల్గా రిక్రూట్మెంట్ ఆఫ్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వచ్చేసి లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్కమింగ్ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు అయితే అఫీషియల్గా అయితే సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే రిక్వైర్మెంట్‌కి సంబంధించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మాక్సిమం వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి స్టూడెంట్స్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే గనుక ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్. చూసుకున్నట్టయితే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాను. ప్రస్తుతానికి మీరు చూసుకుంటే sbi.co.in కెరియర్స్ కరెంట్ ఓపెనింగ్స్‌లో అయితే ఉన్నాను. సో ఇలా చూసుకుంటే ఇలా మీకైతే ఇక్కడ రిక్రూట్మెంట్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అనేది స్క్రోలింగ్ అయితే అవుతుంది. అప్లై ఆన్‌లైన్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఈ డౌన్‌లోడ్ అడ్వర్టైజ్‌మెంట్ పైన క్లిక్ చేస్తే గనుక మనకు పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో పీడీఎఫ్ ఫైల్ అనేది నేను ఓపెన్ చేశాను. సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. సో మనకొచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ సర్కిల్డ్ బేస్డ్ ఆఫీసర్స్ సంబంధించి నోటిఫికేషన్ ఇది. చూసుకున్నట్టయితే మనకు అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ వచ్చేసి 2025-26/3 అనమాట. మనకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 9థ్ మే నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి అలాగే 29థ్ మే వరకైతే మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది. మనకొచ్చేసి ఆన్‌లైన్ టెస్ట్ వచ్చేసి జులైలో టెంటేటివ్ ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. టెస్ట్ వచ్చేసి జులైలో ఉంటుంది. సో మీకు మేలో అయితే అప్లికేషన్ స్టార్ట్ చేయొచ్చు. మీకు ఇంకా ఒక 1 మంత్ అయితే టైం ఉంది. సో ఆల్మోస్ట్ 2 మంత్స్ వరకైతే టైం ఉంది. సో ప్రిపరేషన్ అవ్వడానికి. సో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇందులో 4 ఫేజెస్ అయితే ఉంటాయి. వచ్చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో. ఫస్ట్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత స్క్రీనింగ్ చేస్తారు. సో ఆన్‌లైన్ ఎగ్జామినేషన్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అంతా స్క్రీనింగ్ చేసేసి వారు ఎలిజిబులా కాదని చెక్ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిపోయిన తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. సో లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సో దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మనకొచ్చేసి టోటల్‌గా వచ్చేసి 2600 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా. బట్ మనకొచ్చేసి కాన్సంట్రేషన్ వచ్చేసి మనకు తెలుగు స్టేట్స్‌లో కాబట్టి అమరావతి, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ప్లేస్‌లో మనకొచ్చేసి తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ సరిపోతుంది. మనకొచ్చేసి టోటల్‌గా 180 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్‌లో. మనకు ఎస్సీకి 27 వేకెన్సీస్, ఎస్టీకి 13 వేకెన్సీస్, ఓబీసీకి 48 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్‌కి 18 వేకెన్సీస్, జనరల్‌కేమో 74 వేకెన్సీస్‌తో అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వచ్చేసి మనకు హైదరాబాద్ రీజియన్‌కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు తెలంగాణలో లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు, ఉర్దూ రావాలా ఇక్కడ కూడా. మనకొచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఎస్సీకేమో 34 వేకెన్సీస్, ఇక్కడ చూసుకుంటే అలాగే ఎస్టీకి 17 వేకెన్సీస్, దాంతో పాటు మనకు ఓబీసీకి వచ్చేసి 62 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్‌కి 23 వేకెన్సీస్, ఓసీకి వచ్చేసి 94 వేకెన్సీస్, టోటల్‌గా 230 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మన తెలుగు స్టేట్స్‌లో ఆల్మోస్ట్ చూసుకుంటే మనకు నియర్ టు 400 వేకెన్సీస్, 400+ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగినాయి మనకు చూసుకుంటే ఇక్కడ. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా మీరు అప్లై చేసుకుంటే మాత్రం 2006, బట్ మీకొచ్చేసి లోకల్ లాంగ్వేజ్ అనేది రావాల్సుంటుంది. బట్ మనకు తెలుగు స్టేట్స్‌లో అయితే మీరు తప్పక అప్లై చేసుకొని జాబ్ కొట్టే అవకాశం అయితే ఉంది. సో, ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ వచ్చేసి మనము ఎలిజిబిలిటీ క్రైటీరియా గనుక ఎళ్ళిపోతే గనక అకాడమిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. ఏదైనా డిగ్రీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. బట్ ఇక్కడ కేవియేట్ ఏంటంటే డిగ్రీతో పాటు ఎక్స్‌పీరియన్స్ కూడా మ్యాటర్స్ అనమాట. దాని గురించి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 ఇయర్స్ కంటే తక్కువ ఉండొద్దు. 30 ఇయర్స్ కంటే అబోవ్ అయితే ఉండొద్దని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అది కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 30థ్ ఏప్రిల్ 2025 రోజైతే తీసుకోవడం జరుగుతుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్ వచ్చేసి 5 ఇయర్స్ రిలాక్సేషన్. అలాగే మనకు షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా 5 ఇయర్స్. ఓబీసీ 3 ఇయర్స్ అనమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 15 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అది మళ్ళా క్యాస్ట్ వైస్ కూడా సెపరేట్‌గా ఇవ్వడం జరిగింది. సో, ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే పోస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయిపోయిన తర్వాత మీరొక 2 ఇయర్స్ పని చేసుండాలి. అది కూడా బ్యాంకింగ్ సెక్టర్‌లో అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎనీ ఆఫీసర్ గ్రేడ్‌లో ఉండాలి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అయినా గాని, రీజినల్ రూరల్ బ్యాంక్ అయినా గాని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మీరెవరైతే ఆల్రెడీ ఆఫీసర్ గ్రేడ్‌లో పని చేస్తున్నారో ప్రైవేట్ బ్యాంక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ కానీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ ఏదైనా బ్యాంక్‌లో మీరు ఆఫీసర్ గ్రేడ్‌లో ఒక 2 ఇయర్స్ పని చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్ ఇది. లేదంటే రీజినల్ రూరల్ బ్యాంక్‌లో పనిచేసినా కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకునే జాబ్స్ అని చెప్పుకోవచ్చు. డిగ్రీతో పాటు 2 ఇయర్స్ మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్. ఓకే. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకొచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ నేను ఆల్రెడీ చెప్పాను కదా! సో, మనకొచ్చేసి ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ క్వెషన్స్ అయితే ఉంటాయి. 120 మార్క్స్‌కి అయితే ఉంటుంది. అలాగే దాంతో పాటు డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. అదొచ్చేసి 50 మార్క్స్‌కి అయితే ఉంటుంది. సో, డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ ద కంక్లూషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అనమాట. ఆబ్జెక్టివ్ టెస్ట్ అయిపోయిన వెంటనే మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉండబోతుంది. వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది. మనకొచ్చేసి 120 క్వెషన్స్ అయితే ఉంటాయి. 120 మార్క్స్ అనమాట. మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. 30 మార్క్స్. సో,
బ్యాంకింగ్ నాలెడ్జ్ 40 క్వెషన్స్ అలాగంట 40 మార్క్స్‌కుంటుంది. జనరల్ అవేర్‌నెస్ వచ్చేసి 30 క్వెషన్స్ 30 మార్క్స్‌కుంటుంది. కంప్యూటర్ ఆప్టిట్యూడ్ వచ్చేసి 20 క్వెషన్స్ 20 మార్క్స్‌కైతే ఉంటుంది. సో, టోటల్ 120 క్వెషన్స్ 120 మార్క్స్ అనమాట. ఇమ్మీడియేట్‌గా మీకు టెస్ట్ 2 అవర్స్ టెస్ట్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది. అది 30 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అది అందులో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. మీ లెటర్ రైటింగ్, ఎస్సే మీరెలా మీ ఇంగ్లీష్ రాయడము గాని, ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్ ఎలా మీకు ఎలా రాయడంకొస్తుందనేది చూడడానికి జస్ట్ టెస్ట్ అనేది పెడుతుర్రు. అందుట్లో వచ్చి 2 క్వెషన్స్ ఉంటాయి. 50 మార్క్స్‌కైతే ఉండడం జరుగుతుంది. పెనాల్టీ అయితే ఏముండదని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకొచ్చేసి స్క్రీనింగ్ ఉంటుంది నెక్స్ట్. ఆన్‌లైన్ అప్లికేషన్ ఆ తర్వాత డాక్యుమెంట్స్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ విల్ బి ప్లేస్డ్ బిఫోర్ స్క్రీనింగ్ కమిటీ అనమాట. స్క్రీనింగ్ కమిటీ వచ్చేసి మిమ్మల్ని స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒరిజినల్స్ అన్నీ వెరిఫై చేస్తారు. అలాగే మీ ఎక్స్‌పీరియన్స్ లెటర్స్ అన్ని చెక్ చేస్తారు. యాస్ పర్ ద రిక్వైర్మెంట్ ఉందా లేదా? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లో పనిచేశారా లేదా? రీజనల్ రూరల్ బ్యాంక్‌లో పనిచేశారా లేదా? 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి ఆఫీసర్ గ్రేడ్‌లో. సో, అప్పుడు స్క్రీనింగ్ కమిటీ మీ అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసి మిమ్మల్ని ఓకే అనుకుంటే గనక ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ మళ్ళీ 50 మార్క్స్ అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. సో, ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళు ఫైనల్ సెలక్షన్‌లో ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. ఆన్‌లైన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ సెపరేట్‌లీ. క్యాండిడేట్స్ వచ్చేసి ఆన్‌లైన్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతో పాటు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. సో, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో మీరు ర ర చదవడానికి, రాయడానికి అలాగే అర్థం చేసుకోవడానికి మీ కెపాసిటీ ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మనకు ప్రతి ఒక్క ప్లేస్‌లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. హైదరాబాద్‌లో ఉంది. అలాగే అమరావతిలో కూడా ఉండడం జరిగింది. ఎన్‌రోల్‌మెంట్స్ చూసుకుంటే గాని మనకు ప్యాకేజ్ చూసుకుంటే మనకు బేసిక్ వచ్చేసి 48,480 నుంచి మనకు ఆల్‌మోస్ట్ 85,920 వరకైతే ఉంటుంది. సో, స్టార్టింగ్ సాలరీ మీకు అన్ని అలయన్సెస్ అన్నీ కలుపుకొని మీకు ఎంత కాదన్నా 1,00,000 వరకైతే సాలరీ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఎవరికైతే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్‌లో వాళ్ళకు 2 ఇంక్రిమెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, దీంట్లో మీకు నెట్ సాలరీ వచ్చేసి 90,000 వరకైతే వస్తుంది. దాంతో పాటు మీకు హౌస్ రెంట్ అలయన్స్ వచ్చేసి హైదరాబాద్‌లో 25,000 వరకొస్తుంది. అలాగే పెట్రోల్ అలయన్స్ వచ్చేసి మీకు 10,000 వరకైతే వస్తుంది. సో, మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఈ ఆపర్చునిటీ ఎవ్వరు మిస్ చేసుకుంటే ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అప్లికేషన్ ఫీస్ గనుక చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్‌కి, ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి రూ. 750 అయితే కట్టాలా. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి నీళ్ళనమాట. వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదనమాట. సో, ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరైతే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారో 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తోటి ఆఫీసర్ గ్రేడ్‌లో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్‌లో ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోని వీలైనంత వరకు అందరికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెషర్స్‌కి మాత్రం షేర్ చేయొద్దు. ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి. వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాం. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.